ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో గుండు సుదర్శన్ గారు మీరు గుండు సుదర్శన్ గారు అంటే అనగానే టోపీ పెట్టేశారు. టోపీ పెట్టలేదు, ఉన్న టోపీ తీసేస్తున్నా. గుండు అన్నారు కదా, గుండు అన్నాక టోపీ ఎందుకు? పైగా బుల్లెట్ ఏదో అన్నారు, ఏంటో బుల్లెట్ దిగిందా లేదా? కవిత్వాలు గుండెనే అంటారు కదా, కవిత్వాలు గుండు దిగిందా లేదా? కవిత్వాలు మీరేనా రాసేది? మేము కూడా మీరు రాశారు కదా, దానికి ప్రతి కవిత్వం మేము చెబుతున్నాం. అక్కడ పడేసాను అందుకే. సూపర్. నిజంగా అండి చెప్పాలి అంటే సో మచ్ ఫర్ యువర్ ఆల్ నైస్ వర్డ్స్. ఎందుకంటే అతిశయోక్తి కాదు, ఇవాళ రేపు వేల మీద లెక్కేసుకోవచ్చు. ఆ తరం నుంచి ఈ తరం వరకు అంతమంది కమిడియన్స్ వస్తూనే ఉన్నారు. వస్తున్నప్పుడు కూడా మనం ఎక్కడా కూడా ఫేడ్ అవుట్ అయిపోకుండా ఇప్పుడున్న వాళ్ళతో కూడా కాంపిటేటివ్గా, అరే నేను కూడా చేయగలను, నేను కూడా కామెడీ ఇప్పుడున్న యూత్ని ఆకట్టుకోగలను, థియేటర్లో ఒక్కసారి నా సీన్ చూసారంటే ఎప్పుడెప్పుడు మళ్ళీ ఆయన సీన్స్ చూద్దామా ఇంటికి వచ్చి యూట్యూబ్లో అనేంతలా కామెడీ టైమింగ్ ఉంటుంది మీది. అదే ఇప్పుడు దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. గాడ్స్ బ్లెస్సింగ్. మీరు అన్నట్టుగా ఆ జనరేషన్స్ అలా జర్నీ చేసుకుంటూ ఇవాళ యంగ్ డైరెక్టర్స్ కూడా కనెక్ట్ అవ్వగలిగి, మీరు అన్నట్టు కామెడీ ఫేడ్ అవుదండి. కామెడీకి కామెడీ ఫేడ్ అవుతుంది, ఆర్టిస్టులు ఫేడ్ అవుతారు. ఆర్టిస్టులు ఫేడ్ అవుతారు. కానీ కొంతమంది మీరు అన్నట్టుగా ఆర్టిస్టులకు అదృష్టం ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ని ఇవాళ ఉన్న యంగ్ జనరేషన్ కూడా మన కోసం క్యారెక్టర్లు రాస్తూ, సార్ ఇది మిమ్మల్ని అనుకుని రాశాను అని చేస్తున్న క్యారెక్టర్లు ఇవాళ 4-5 సినిమాల్లో యంగ్ డైరెక్టర్స్ కంప్లీట్ దిస్ ఈ జనరేషన్ డైరెక్టర్స్ మన అనుకుని రాయటువంటి అదృష్టం కాకపోతే అంటే ఇది మీరైతేనే బాగుంటారు. ఇదేదో ఈ అద్భుతమైన క్యారెక్టర్స్ డిజైన్ చేయడం అదృష్టం. దట్ ఇస్ మై బ్లెస్సింగ్. సో బేసికల్గా మీరు మంచి కవి కదా? మంచి కవి ఉంది, చెడ్డ కవి ఉంది. ఏదో కవిత్వం నాకు తెలియదు, బహుశా కవిత్వానికి నేను తెలిసే అంటే మీరు మంచి కవి, చెడ్డ కవి నాకు తెలియదు. నాకు కవిత్వం తెలుసు అనుకోవడం తప్పు. అవునా? కవిత్వానికి నేను తెలిసేమో. ఓకే. కవిత్వాలు బాగా రాసేవారు. ఇష్టం కవిత్వం ఎక్కువ చదవటం ఇష్టం. చదవటం అనేది ఒక ప్రొఫెషనల్గా రాయను, సరదాగా ఎప్పుడైనా అనిపించినప్పుడు రాస్తాను. అవన్నీ మంచి ప్రోజ్ రాసిన అప్పుడప్పుడు పోయిటరీలా ఉంటుందని ఒక చిన్న కంప్లైంట్ కూడా ఉంది మన మీద. ఓకే. సో అందుకని ఇంట్లో తప్ప ఇంకెక్కడ, ఇదిగో ఇలా మీలాంటి వాళ్ళు ఎప్పుడైనా అలా కదిపినప్పుడు నాకు వచ్చనమాట వీళ్ళు దాని గురించి అడిగారంటే అని అనుకుంటూ ఉంటాం తప్ప ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది హార్ట్ అంతే. ఓకే. హృదయానికి సంబంధించిన కొన్ని విషయాల్ని ప్రోజ్లో చెప్పలేం. మైండ్కి సంబంధించిన ఏదైనా మనం ప్రోజ్లో చెప్పగలం. హార్ట్కి సంబంధించింది మనం యూ హ్యావ్ టు గో, హార్ట్ హ్యాస్ టు కమ్ టు ది రెస్క్యూ. మనం హార్ట్ ఒకటే మాట్లాడగలదు, అది కవిత్వం. అంతకన్నా అంటే మీ పోయిట్రీకి టచ్ ఏమైనా ఉంటుందా సినిమాలలో మీరు చెప్పే డైలాగ్స్ కొంచెం? లేదా లేకపోతే డైరెక్టర్స్ రైటర్స్ రాసినవే? అసలు పొయిటిక్ టచ్ అన్ని చోట్ల అది కుదరదు కదా. అది ఆ డైలాగు ఆ కామెడీ జానర్లో ఆ ఫ్రేమ్ వర్క్లో పోయిటరీ వర్కౌట్ అవ్వదు. దాన్ని కూడా పోయిటరీగా వాడితే గమ్మత్తుగా పర్వాలా. అది మా రితేష్ రాణా గారు హ్యాపీ బర్త్డే సినిమాలో అద్భుతంగా వాడారు. ఓకే. ఇట్స్ గ్రేట్ డైరెక్టర్ అండ్ గ్రేట్ రోల్ నాకు ఈ మధ్య ఇచ్చింది మైత్రి మూవీస్ వాళ్ళు. అందులో అంకుల్ ఫిక్సిట్ అనే క్యారెక్టరు, దాంట్లో ఇంకా అంటే వీడు కవిత్వం చెప్తుంటాడు, చావగొడుతుంటాడు వెన్నెల కిషోర్ గారిని, అదే సత్య అని త్రోటు కవిత్వం లాంటి భాషతోటి చావగొడుతుంటాడు అనమాట. అట్లాగా కవిత్వాన్ని కామెడీకి వాడటం అనేది జరిగితే జంజాల్ గారు పూర్వం వాడేవారు కదా, అట్లా తప్ప సీరియస్గా కవిత్వాలు అవేమి మన క్యారెక్టర్లోకి ఒదగవు. అంటే ఏమవుదాం అనుకొని ఈ ఫీల్డ్లోకి వచ్చారు సార్? డాక్టరా, లేకపోతే ఎయిర్ ఫోర్సా, నావీయా, లేకపోతే అంటే గాలి తిరుగుడా? ఏదో చెప్పండి మీరు. ఎయిర్ ఫోర్స్ అంటే గాలి తిరుగు ఏం కాదు. నేను అందరికి తెలిసిందే మీకు, అదే ఫస్ట్ బాపు గారి ఇంట్రడక్షన్ నేను. సో మిస్టర్ పెళ్ళంతో స్టార్ట్ సినిమా, ఇప్పటికీ మర్చిపోలేము అదైతే. జాడీలో పెట్టిన ఊరగాయ అంటారు సార్, రోటి పచ్చడి ఏ రోజు ఆ రోజు తింటాం. కొన్ని ఉంటాయి ఆవకాయ ఇలాంటి జాడీలో అలాంటి సినిమాలు అవి. అది నా అదృష్టం. బాపు రమణల సృష్టితోటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఆమన్ గారిది మిస్టర్ పెళ్ళం నా ఫస్ట్ సినిమా. అది బాపు గారి ఇంట్రడక్షన్. అవును. ఏ హీరో కాంబినేషన్ అప్పుడు అబ్బా మళ్ళీ చేయాలబ్బా ఈ హీరోతో, భలే ఉంటుంది కదా కాంబినేషన్, కూడా వర్క్ చేయడానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అదే సపోర్ట్, అసలుకి వేరే లెవెల్ అనిపించిన హీరో అంటే ఎవరని చెప్తారు? ఆల్మోస్ట్ అందరు హీరోస్తో వర్క్ చేశారు. అవునవునవును, అంటే చేసాం. ఎక్కువ అంటే కామెడీ సీన్స్ వర్క్
చేయటానికి, కామెడీ సీన్స్ యాక్ట్ చేయడానికి వీలైన అంతే కదా. అంటే అవును. ఆ కామెడీ సీన్కి కాంబినేషన్లో ఉన్నప్పుడే బాగుంటుంది. మామూలుగా హీరోలు మా కాంబినేషన్లోకి వచ్చేటప్పటికి ఆ కామెడీ సీన్ అనుకోండి, అది వీల్ ఎంజాయ్ దట్. ఓకే. అలా కాకుండా కమెడియన్సే ఒక ట్రాక్ లాగా ఉండి చేసుకెళ్తున్నారు అనుకోండి, అది వేరుగా ఉంటుంది. ఇవాళ రేపు మీరు అన్న ప్రశ్న చాలా టఫ్. ఎందుకంటే ఒకప్పుడు మీరు అన్నట్టు రాజేంద్ర ప్రసాద్ గారు కేర్ ఆఫ్ అడ్రస్ కామెడీ సినిమాలంటే చాలా హాయిగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఆయన చక్కటి సపోర్ట్ ఎంకరేజ్మెంట్ అవన్నీ కొన్ని ఆ జానర్లో కొన్ని నడిచిన సినిమా. తర్వాత ఇవాళ స్టార్స్ పెద్ద పెద్ద హీరోలు కూడా కామెడీని అద్భుతంగా పండిస్తూ చేసుకెళ్తున్న రోజులు ఇవి. సో ఇప్పుడు మనం కామెడీని వేరుగా చూసేది పోయింది. డైరెక్టర్స్ కూడా ఎక్కువ కామెడీని ఓన్ చేసుకుని మొత్తం ఓవరాల్గా సినిమాలో కామెడీ ఫ్లేవర్ ఉండేలాగా చూసుకుంటున్నారు. సో అది కొత్త వెల్కమ్ చేంజ్. అది నిజంగా వీఆర్ హ్యావింగ్ ఏ వెరీ గుడ్ టైమ్ ఆఫ్ సినిమా ఇవాళ. అంటే ఎంత సీరియస్ సినిమా అయినా కామెడీ ఫ్లేవర్ అనేది మాత్రం సినిమాలో ఖచ్చితంగా ఉంటుంది. దాని ప్రత్యేకం ట్రాకులు రాయటం అవి ఏం అవసరం లేదు, అందులోనే ఇన్హెరెంట్గా ఉంటుంది. సో ఇట్స్ ఏ వెరీ గుడ్ చేంజ్. ఒక్కొక్కరితో ఒక్కొక్క కన్వీనియన్స్, ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క ఫ్లేవర్. అది అట్లనే కదా, మీరు భలే చేస్తారు అసలుకి. అక్కడ ఉంది మహేష్ బాబు గారా, లేకపోతే ఇంకొక హీరోని ఏముండదు, ఇలా 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 అయిపోద్ది మీ మేనరిజంతో. కాదు, ఆ చిన్న ఏదో ఉంటుంది అక్కడ ఉన్నదాన్ని మనం చేయటమో, లేకపోతే డైరెక్ట్గా ఇలా చేయండి. ఎక్కువ డైరెక్టర్స్ ఇప్పుడు చెప్తున్నారండి. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మన బాడీ లాంగ్వేజ్ బట్టి, లేకపోతే మన బట్టి మనకు ఐడియా, మనం ఫలానా క్యారెక్టర్ ఇతను అనుకున్నప్పుడు వాళ్ళ దృష్టిలో వాళ్ళు రాసుకోవటంలోనే ఒక ఫ్లో రాసుకుంటారు కదా. సో ఆటోమేటిక్గా మనం ఈజీగా అందులోకి వెళ్ళిపోగలుగుతాం. అవును. కొన్ని సినిమాలు కొంచెం ఇందాక మీరు చెప్పినట్టుగా హ్యాపీ బర్త్డేది మనం ఇవి అక్కర్లేదు, సటిల్గా ఉంటుంది క్యారెక్టర్, చాలా అండర్ ప్లే చేయాలి. దాన్ని డైరెక్టర్ గారు దగ్గరుండి చెక్కారు. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు రోజు రెగ్యులర్గా లెక్చరర్ క్యారెక్టర్, ఎండి క్యారెక్టర్, ఎంఏ క్యారెక్టర్, పిఏ క్యారెక్టర్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళే ఇదిలో అసలు సుదర్శన్ని ఒక ఏదో ఒక డాన్ లాగా, ఒక పెద్ద గ్లిటరింగ్ కోట్సు, సూట్సు, పెద్ద షూస్, టైస్ వేసి, చేతులకు ఉంగరాలు పెట్టి, పెద్ద పెద్ద మంచి కూలింగ్స్ పెట్టి, ఎవరు ఊహిస్తారు దాన్ని? ఒక గమ్మత్తైన క్యారెక్టర్ గెటప్ని ఊహించి యాక్సెప్ట్ చేస్తారు కూడా, అవి కూడా చేశారండి. అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. అవును. దానికి మొత్తం ప్రెస్లో ఇంగ్లీషు, తెలుగు పేపర్లు అన్నీ కూడా నాది కిషోర్ గారిది బ్రహ్మాండమైన ఇది వచ్చిందని చెప్పి చాలా బాగా రాసాయి రివ్యూస్, బాగా పండిందని రాసాయి. ఓకే. సో అంటే ఒక డిఫరెంట్ది యాక్సెప్ట్ ఇచ్చి ఈయన చేస్తారని డైరెక్టర్ గారు నమ్మాలి కదా, ఈయన చేయిస్తే. జనరల్గా అయితే సేఫ్ సైడ్ ఆల్రెడీ చేసిన క్యారెక్టర్లోనే మనని అవే రాస్తారు. అట్లా కాకుండా ఆయన కొత్తగా డిజైన్ చేయటం వల్ల జనం యాక్సెప్ట్ చేయటం, అప్రిసియేషన్ రావటం కూడా జరిగింది. ఓకే.